కార్తీక పురాణము 22వ అధ్యాయము. పురంజయుడు వ్రతము చేయు సిద్ధపడుట. మరలా అత్రి మహాముని అగస్త్యునికిట్లు చెప్పదొడంగెను. పురంజయుడు వశిష్ఠుల వారు చెప్పిన ప్రకారము కార్తీక పౌర్ణమి రోజున శుచి అయి దేవాలయమునకు వెళ్లి శ్రీమన్నారాయణ్ణి షోడశోపచార పూజలు చేసి వేయించి శ్రీహరిని గానము చేసి సాష్టాంగ నమస్కారం చేసి సూర్యోదయం అవగానే నదికి పోయి స్నానమాచరించి తన గృహమున కరిగిన అట్టి సమయంలో విష్ణు భక్తులకు ఒక వృద్ధ బ్రాహ్మణుడు మెడనిండా తులసింబోల పూస దండలు ధరించి పురంజయుని సమీపించి, రాజా, విచారించకము, నీవు వెంటనే చల్లా చెదురయ్యున్న నీ సైన్యములను కూడదీసుకుని యుద్ధ సన్నద్ధులపై నీ శత్రురాజులతో పోరు సల్పుము, నీ రాజ్యము నీకు దక్కును అని దీవించి అదృశ్యుడయ్యను. ఈతడెవడో మహానుభావుని వలె ఉన్నాడే అని ఆ వృద్ధుడి మాటలు నమ్మి యుద్ధ సన్నిధుడైన శత్రురాజుతో ఘోరంగా పోరాడెను. దెబ్బతిని క్రోధముతో ఉన్న పురంజయుని సైన్యము యొక్క ధాటికి శత్రురాజుల సైన్యము నిలవలేకపోయినది. అదీనుగాక శ్రీమన్నారాయణ పురంజయుని విజయానికి అన్ని విధాలా సహాయం పడెను. అంతయు శ్రీమన్నారాయణ మహిమే కదా. కాంబోజాది భూపాలురు ఓడిపోయి పురంజయ రక్షింపమని కేకలు వేయిచు పారిపోయి పురంజయుడు విజయము పొంది తన రాజ్యమును తిరిగి సంపాదించిన. శ్రీమన్నారాయణ కటాక్షమును పాత్రులైన వారికి శత్రుభయం కలుగుతుందా? విషం త్రాగినను అమృతమూలే ఉండును. ప్రహ్లాదునకు విషాన్ని తండ్రి ఇవ్వగా శ్రీహరి అది అని ప్రార్థించి త్రాగగా అమృతమైపోయినది కదా. శ్రీహరి కటాక్షము వలన సూర్యచంద్రాదులు ఉన్నంత వరకు ధ్రువుడి జీవియే కదా. హరినామస్మరణ చేసిన వారికి శత్రువు మిత్రుడుగును. అధర్మం ధర్మముగా మారును. దైవానుగ్రహము లేని వారికి ధర్మమే అధర్మము అగును. త్రాడు పామై కరుచును. కార్తీక మాసమంతయు నదీ స్నానం అనురించి దేవాలయంలో జ్యోతి వెలిగించి దీపారాధన చేసినచో సర్వ విపత్తుల పటాపంచలగును. అన్ని సౌఖ్యములు సమకూరును. విష్ణుభక్తి కలిగి శ్రద్ధతో ఆ వ్రతమాచరించిన వారు ఏ జాతి వారైనా పుణ్యము సమానమే. బ్రాహ్మణ జన్మమెత్తి సకల శాస్త్రములు చదివి కూడా విష్ణుభక్తి శూన్యుడైన శూద్ర కులముతో సమానమగును. వేదాధ్యయనం అనురించి దైవభక్తి కలవాడే కార్తీక వ్రతానుష్ఠాన తత్పరుడైన వైష్ణవోత్తమునికి హృదయ పద్మమున భగవంతుడును. సంసార సాగరం ఉద్ధరించుటకు దైవభక్తియే సాధనం. జాతిభేదంతో నిమిత్తం లేదు. విష్ణుభక్తి ప్రభావము వర్ణాతీతము. వ్యాసుడు, అంబరీషుడు, సౌనకాది మహామరుషులు మరెందరో రాజాదిరాజులు కూడా విష్ణుభక్తితో ముక్తి నొందిరి. శ్రీహరి భక్తవత్సలుడు కదా. సదా పుణ్యాత్ములను కంటికి రెప్పవలే కాపాడుచుండును. ఎవరికేనన్ను శక్తి లేని ఎడల వారు తమ ద్రవ్యమును వెచ్చించి అయినను మరి ఒకరి చేత దానధర్మములు వ్రతములు చేయించవచ్చును. శ్రీహరి భక్తులు ఈ శ్రీవారికి అన్యోన్య సంబంధికులు. దీన జన పోషకుడు, భక్తరక్షకుడు అయిన ఆదినారాయణుడు తన భక్తులకు సదా సుఖ సంపదలను అసంగి కాపాడును. శ్రీమన్నారాయణుడు సర్వాంతర్యామి, 1000 సూర్య భగవాన్ల తేజస్సు కలవాడు, నిరాకారుడు, నిర్వికల్పుడు, నిత్యానందుడు, నీరజాక్షుడు, 14 లోకములను తన కుక్షియం దిడుకొని పారాయణ చేయవలయును. తొందరగా స్నానమునకేగి రమ్మని కోరెను. దుర్వాసుడందుకు అంగీకరించి సమీపమున గల నదికి స్నానము చేసి వెడలేను. అంబరీషుడు తన్నే విన్నను. దుర్వాసుడు రాలేదు. 12 గడియలు దాటిపోవచ్చున్నదా. అందుకే అంబరీషుడు తనలో తాను ఇట్లనుకొనెను. ఇంటికి వచ్చిన దుర్వాసును భోజనము నాకు రమ్మంటిని. ఆ మహాముని స్నానార్థి అయి నదికి వెళ్ళి ఇంతవరకు రాలేదు. బ్రాహ్మణున్న కాతిపద్యమిత్తునని మాట ఇచ్చి భోజనము పెట్టగా పోవుట మహాపాపము. అది గృహస్థునికి ధర్మం కాదు. ఆయన వచ్చి వరకు ఆగితినా 12 గడియలు దాటిపోవును, వ్రతభంగమగును. ఆ ముని మహా కోపస్వభావం కలవాడు. ఆయన రాకుండగా నేను భుజించినా నన్ను శపించును. నాకేమీ తోచుకున్నది. బ్రాహ్మణ భోజనం అతిక్రమించరాదు. 12 గడియలు మించిపోకూడదు. గడియలు దాటిపోయిన పిదప భుజించిన ఎడల హరిభక్తికి వదిలిన వాడినగును. ఏకాదశి నాడును ఉపవాసము నిష్ఫలమగును. ద్వాదశిని విడిచి భుజించిన భగవంతునకు భోజనము చేసిన దుర్వాసనకు కోపం వచ్చును. అదీనుగాక ఈ నియమములు నేను అతిక్రమించిన ఎడల వెనుకటి జన్మములను ఈ జన్మములందు నేను చేసిన పుణ్యము నశించును. దానికి ప్రాయశ్చిత్తమే లేదని ఆలోచించి బ్రాహ్మణ శాపమునకు భయం లేదు. ఆ భయమునకు శ్రీ మహావిష్ణువే పోగొట్టగలడు. కావున నేను 12 గడియల్లో భోజనము చేయుటే ఉత్తమమని అయినను పెద్దలతో ఆలోచించుట మంచిదని సర్వగుణులైన కొందరు పండితులను రావించి వారితో ఇట్లు చెప్పాను. ఓ పండితులారా, శ్రేష్ఠులారా, నిన్నటి దినమున ఏకాదశి అగుటచే నేను కటిక ఉపవాసం ఉంటుంది. ఈ దినం స్వల్పకాల మాత్రమే 12 గడియలు ఉన్నవి. 12 గడియల్లోనే భుజించవలసి ఉన్నది. ఇంతలో నా ఇంటికి దుర్వాస మహర్షి వచ్చేసిరి. ఆ మహాముని నేను భోజనములకు ఆహ్వానించి తిని అందులకు ఆయన అంగీకరించి నదికి స్నానార్థమై వెళ్ళి ఎంతకి రాకుండాను. ఇప్పుడు 12 గడియలు దాటిపోవచ్చున్నది. బ్రాహ్మణ్ణి వదిలి 12 గడియల్లో భుజించవచ్చును, లేక వ్రతభంగమునకు సమ్మతించి ముని వచ్చే వరకు వేచి ఉండవలెనా? ఈ రెండిట్లో ఏదో ముఖ్యమైనదో తెలపవలసిందని కోరాను. అంతా ఆ ధర్మరాజులైన
అంతన ధర్మరాజులైన పండితులు ధర్మశాస్త్రమంలో పరిశోధించి విమర్శ ప్రతి విమర్శ చేసుకుని దీర్ఘముగా ఆలోచించి, మహారాజా, సమస్త ప్రాణకోట్లకు కుహరములందు జఠరాగ్ని రూపమున రహస్యముగానున్న అగ్నిదేవుడు ఆకలిని పుట్టించి ప్రాణులు భుజించిన చతుర్విధాన్నమును పచనము గావించి దేహేంద్రియాలకు శక్తిని సంగుచున్నాడు. ప్రాణవాయువు సహాయముతో జఠరాగ్ని ప్రజ్వరిల్లును. అది చెలరేగిన క్షుద్బాధ దప్పిక కలుగును. ఆ పాపము చల్లారవలసిన అన్నము నీరు పుచ్చుకొని శాంతపరచవలెను. శరీరమునకు శక్తి కలుగచేయువాడు అగ్నిదేవుడు. దేవతలందరికంటే అధికుడై దేవపూజ్యుడైనాడు. ఆ అగ్నిదేవునందరూ సదా పూజించవలను. గృహస్థుల ఇంటికి వచ్చిన అతిథి కడజాతివాడై నను భోజనమిడు నని చెప్పి వానికి పెట్టకుండా తినరాదు. అందులోనూ వేదాంగ విద్యా విశారదును మహా తపస్శాలిను సదాచార సంపన్నును అయిన దుర్వాస మహాముని భోజనమునకు పిలిచి వానికి పెట్టకుండా తాను భుజించుట వలన మహాపాపం కలుగును. అందువలన క్షీణము కలుగును. దుర్వాసుడంతటి వానిని అవమానమనరించిన పాపము సంప్రాప్తమగును గాన ఈ రెండిట్లో ఏది ఆచరించవలెనో మాకును తోచుకున్నది గొప్ప చిక్కు తటస్థించినది అని అనగా, ప్రభు అని కొందరు శాస్త్రజ్ఞులు అంబరీషునితో ఇట్లు వివరించిరి. నిరంతర విజయశీలుడై అప్రమత్తులై ఉండిరి. ఆ నగరమందలి అంగనామణులు గజగామినులు పద్మ సంతాయతలోచనాలై విపుల శోణిత్వము, విశాల కటిత్వము, సూక్ష్మ మదత్వము, సింహకుత్వము కలిగి రూపవతియగు శీలవతియగు గుణవతులను విద్యానతులని ఖ్యాతి కలిగించెను. ఆ నగరమందలి వెలయాండ్రు నృత్య గీత సంగీతాది గాన విశారదులై ప్రౌఢులై అపయో గుణ రూపలావణ్యులై సంపన్నులై సదా చిద్విలాసంకృత ముఖ శోభితులై ఉండిరి. ఆ పట్టణ కులాంగనలు పతి శుశ్రూషవరాయణులై సద్గుణాలంకార భూషితులై సద్విలాస హరోల్లాస పులకాంకిత శరీరులై ఉండిరి. పురంజయుడు శ్రీ రంగక్షేత్రమున కార్తీక మాస వ్రతమాచరించి సతీ సమేతుడై ఇంటికి సుఖముగా చేరెను. పురంజయుడు రాక విని పౌరజనాదులు మంగళవాద్యతురీయ ధ్వనులతో ఎదురేగి నగర ప్రదక్షిణ నిజాంతఃపురమున ప్రవేశపెట్టిరి. అతడు ధర్మాభిలాషి అయి దైవభక్తి పరాయణుడై రాజపాలన మనార్చుచు కొంతకాలము గడిచని వృద్ధాప్యము వచ్చుట ఐహిక వాంఛలను వదులుకొని తన కుమారుని రాజ్యభారం అప్పగించి పట్టాభిషిక్తులను చేసి వానప్రస్థాశ్రమము స్వీకరించి అరణ్యమునకేగిన. అతడు ఆ వానప్రస్థాశ్రమమందు కూడా ఏటేటా విధి విధానముగా కార్తీక వ్రతం ఆచరించుచు క్రమక్రమంగా శరీరము ముడుచుటచే మరణించి వైకుంఠమునకు పోయెను. కానవో అగస్య, కార్తీక వ్రతము అత్యంత ఫలప్రదమైన మహాత్యము కలది. దానిని ప్రతివారును ఆచరించవలెను. ఈ వ్రతము చదివినప్పుడు వినిన వారికి కూడా వైకుంఠ ప్రాప్తి కలుగును.